దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్ఠమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పిలకదాస్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి, తర్వాత నేను మాట్లాడతాను. అసలు క్రైస్తవం అనేది దరిద్రం, క్రైస్తవం దరిద్రం, క్రైస్తవం దరిద్రం, క్రైస్తవం దరిద్రం. ఇప్పుడు నీకు అర్థం కావట్లే. ఏం పేరు నీ పేరు? బాను. ఇప్పుడు అది దరిద్రం అనేది తెలియాలంటే చదవాలిగా, బురద తీయాలంటే బురదలోకి వెళ్ళాలి, అందుకని చదవడం వేరు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు ఒక క్రైస్తవ పాస్టర్ కూడా అన్నిసార్లు బైబిల్ చదువుండడు, ఒక క్రైస్తవులు గుడికి వెళ్ళే క్రైస్తవులు కూడా అన్నిసార్లు చదువుండరు. మీరు నిరంతరం అంటే చెప్పాలి కదా, చెప్పాలి కదా. ఈ దరిద్రానికి మన బొక్కేం కాదు, బొక్కలో బైబిల్ అది ఒక వ్యభిచార పుస్తకం. పబ్లిక్ లో చెప్తున్నా, అంత జోకులే ఇక్కడ. నా బొక్క చేతగాని చవట్లో 10 మంది పుట్టిన సంసం. విన్నారు కదా, ఈ పిలకగాడి మాటలు విన్నారు కదా. వీడిని ఏ చెప్పుతో కొడితే వీడికి బుద్ధి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. బైబిల్ని, క్రైస్తవ్యాన్ని ఎన్నేసి మాటలు అంటున్నాడంటే చాలా వేదన అవుతుంది నాకు. క్రైస్తవులు తిరగబడరని, క్రైస్తవులు ప్రేమ కలిగి ఉంటారని, మౌనంగా ఉంటారని తెలుసుకున్న వీడు క్రైస్తవం మీద పిచ్చి పట్టిన గజ్జి కుక్కలాగా చెలరేగిపోతుంటే మనమేమి చేయలేని పరిస్థితుల్లో ఇలా మాట్లాడడం తప్ప ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉండిపోవాలి. ఏమంటున్నాడు? క్రైస్తవుల బైబిల్ని బొకడా బైబిల్, వ్యభిచారపు బైబిల్, క్రైస్తవ్యం దరిద్రం, 10 మంది సన్సుకు పుట్టినోళ్ళు ఎన్నేసి మాటలు మాట్లాడుతుంటే వీడిని ఎందుకు చట్టం అలా రోడ్డు మీద వదిలేసిందో నాకు అర్థం కావట్లా. ఈ ఒక్కటి సరిపోదా వీడిని లోపలేయడానికి? ఈ ఒక్క వీడియో సరిపోదా వీని మీద యాక్షన్ తీసుకోవడానికి? ఎందుకు వీడిని అలా వదిలేశారు రోడ్డు మీద? వీడి ధ్యేయం అంతా కూడా క్రైస్తవుల్ని టార్చర్ చేయటమే మాటలతో. ఏ రోజైనా ఏ క్రైస్తవుడైనా ఏ సేవకుడైనా హైందవ్యాన్ని, హిందుత్వాన్ని పట్టుకొని దరిద్రం అన్నమా? మేము అనము, మాకు నోరు రాదు, అంత మాట మాట్లాడాల్సిన అవసరత మాకు లేదు, అసలు మా పని కాదది. వీడింత బహిరంగంగా క్రైస్తవ్యం ఒక దరిద్రం, క్రైస్తవ్యం దరిద్రం అని చెయ్యి ఊపి ఊపి మాట్లాడుతున్నాడే, వీణేమంటారు మరి? ఇప్పుడు మేము అనక తప్పదా? క్రైస్తవ్యం దరిద్రం అని అంటానికి వీడికి అర్హత ఎవడిచ్చాడు? వీడి దేవుడు నేర్పించిన సంస్కారం అదేనా? వీడి గ్రంథాలు నేర్పించిన సంస్కారం అదేనా? సంస్కారహీనుడు అంటానికి వీడు మాట్లాడిన మాటలు సరిపోవా? వీన్ని ఖచ్చితంగా బాటా చెప్పుతో కొడితే తప్పు బుద్ధి రాదేడికి. వీడి అడ్రస్ తెలియక నేను సైలెంట్గా ఉండిపోతున్నాం, కానీ అడ్రస్ తెలిస్తే పిలక పట్టుకుని లాక్కెళ్ళి పోలీసులకు అప్పచెప్పగలుగుతాను, పిలక పట్టుకుని ఇడ్చుకెళ్ళగలుగుతాను. నేను కొట్టను, రౌడీజల్ గుండైజల్ చేయనులే, క్రైస్తవ్యం కాబట్టి. మేము క్రైస్తవులం, మేము నేర్చుకునే సిద్ధాంతాలు అవి కాదు కాబట్టి, మా భావజాలం అది కాదు కాబట్టి, మా నినాదం కంటికి కన్ను పంటికి పన్ను కాదు కాబట్టి, శత్రువునైనా ప్రేమించమని సిద్ధాంతంలో మేము బ్రతుకుతున్నాం కాబట్టి, ఎవరైనా ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమనే ఆ ప్రేమతత్వాన్ని నేర్పించిన మా యేసుని వెంబడిస్తున్నాం కాబట్టి, నిష్కారణంగా దుర్భాషలాడటం, ఇతర మతాలని, ఇతర దేవుళ్ళని, అది క్రమం కాదు, అక్రమం కాబట్టి, మా దేవుడికి విధేయులమై మేము సంస్కారవంతులుగా బ్రతుకుతుంటే ఈ సంస్కారహీనుడు ఏ మతానికి చెందినవాడు అంటారండి మీరు? వీడు ఏ గ్రంథాన్ని చదివి ఇలా పాడైపోయాడు అంటారు? క్రైస్తవం దరిద్రం, దరిద్రం, దరిద్రం. ఏం దరిద్రం చేసిందిరా నీకు అరగుండు పిలకగా? క్రైస్తవం దరిద్రం అయితే ప్రపంచంలో ఉన్న 256 దేశాల్లో 80% మంది క్రైస్తవంలోకి ఎందుకుంటారా? పిచ్చి వెధవా. క్రైస్తవం దరిద్రమని మాట్లాడుతున్నా నీ నోరు దరిద్రం రా. ప్రపంచవ్యాప్తంగా 80% ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్నారు, క్రైస్తవ్యంలో ఉన్నారు. నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను ఈ మాట.
ఈ క్రైస్తవ్యాన్ని పట్టుకుని దరిద్రమని మాట్లాడుతున్నావా? వ్యభిచార పుస్తకమా ఇది? ఒక్కడిని చూపించు పిలకదాస్, ఒక్కడిని చూపించు. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివి ఒక్కడైనా వ్యభిచారిగా మారాడా? బూతు పుస్తకమా? బొకడా బైబిలా? నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే వ్యంగ్యం, గేలి, నీచం. మనిషి మట్రా నువ్వు? పనికి మాలిన వేధావా? నిన్ను ఏమనాలో నాకు అర్థం కావట్లా. ఇంతకు మించి నేను పరిధి దాటి మాట్లాడడానికి నాకు అర్హత ఇవ్వలేదు నా దేవుడు నాకు. ఇంతకంటే శృతి మించి నేను నీకులాగా దిగజారి మాట్లాడలేను నేను. నీ దేవుడు నీకు నేర్పించినటువంటి ఆ సంస్కారహీనత నా దేవుడు నాకు నేర్పించలా. ఆ దేవుడు నాకు ప్రేమ విలువలు నేర్పించాడు. మాకు క్రైస్తవులకు ప్రేమను నేర్పించాడు మా దేవుడు. మీ గ్రంథాలు, మీ దేవుడు నిన్ను చూసి చెప్పొచ్చరా మీ దేవుళ్ళు ఏంటో, నిన్ను చూసి చెప్పొచ్చరా నీ గ్రంథం ఏంటో, నీ మాటలు చూసి చెప్పొచ్చరా మీ మతమేంటో, మీ సిద్ధాంతాలేంటో. రౌడీ రౌడీ లాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఒక మత పెద్ద మత గురువు, కాషాయపు వస్త్రాలు వేసుకున్న క్రిమినల్ రా నువ్వు. వ్యభిచారపు పుస్తకం నోరెలా వస్తుంది నీకు? ఖచ్చితంగా చొప్పుచ్చు కొడతా నిన్ను ఎవడో ఒకడు రోడ్డు మీద, గుర్తుపెట్టుకో. అందరూ మాకు వల్లే సైలెంట్గా ఉండరు, చూస్తుండు. ఒకడా బైబిల్, వ్యభిచారం బైబిల్. మీ గ్రంథాల్లో దేవుళ్ళు చేశారు వ్యభిచారం, 10 మందితో, 100 మందితో, 1000 మందితో. నా బైబిల్లో మనుషులు చేసిన తప్పుల్ని రాయించి దేవుడు, అలా చేసినందుకు దేవుడు వారికి ఇచ్చిన శిక్షను రాయించాడు. ఎవరు అలా చేయకూడదని రాయించాడు. బుద్ధి లేని సన్నాసి వేధావా, ఎప్పుడురా నీకు వస్తుంది బుద్ధి? ఎల్కేజీ పిల్లలతో పాటు స్కూల్కి వెళ్ళరా, అలాగైనా నీకు జ్ఞానం వస్తుందేమో. ఒకరి మతాన్ని, ఒకరి సిద్ధాంతాన్ని, ఒకరు గౌరవించే గ్రంథాన్ని, ఒకరు భక్తి చేసే దైవాన్ని అన్నేసి మాటలు అంటానికి నువ్వు మనిషి అంటరా? పశువు కంటే హీనుడా కనిపిస్తావు. పందివి నువ్వు, బుడదలో తిరిగే పందివి. దున్నపోతి మీద వాన కురిసినా అది పట్టించకుండా సైలెంట్గా వెళ్తూ ఉంటుంది. అలాగా క్రైస్తవులు నిన్ని మాటలన్నా, మాకు హైందవులు అంటే ప్రేమే. హిందుత్వాన్ని మేము గౌరవిస్తాం, మీ దేవుళ్ళని మేము గౌరవిస్తాం, మేము మిమ్మల్ని కించపరచం. మా ఉద్దేశము, మా రెస్పాన్సిబిలిటీ అది కాదు. నువ్వెందుకు ఇంత నీచాతి నీచంగా క్రైస్తవుల మీద పడి డబ్బు సంపాదించుకుంటున్నావు? అమ్మా హైందవ సహోదరి సహోదరులారా, మీకు 2 చేతులు ఎత్తి జోడించి మరీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడినాడు కదా పిలకదాస్ గాడు, ఈ మాటల్లో ఎంతవరకు సంస్కారం ఉందంటారు? అదేనా మీరు వాడిని చూసి నేర్చుకుంటున్నారు? ఇదేనా వీడు నేర్పిస్తున్నాడు వాడిని ఫాలో అయ్యే వాళ్ళకి? దయచేసి ఇలాంటి ప్రవర్తన వీడకపోతే చెప్పు దెబ్బలు తప్పవు. రాధా మనోహర్ దాస్, అరే పిలకదాసు, నేను కొట్టనులే, కొట్టే వాళ్ళు వస్తారు. అందరూ మాకులాగా కోపాన్ని అణిచిపెట్టుకుని ఉండరు, దొరుకుతావు. నువ్వు తిరుపతిలో ఉన్నావని తెలుసు. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడితే కోలుకోవడానికి మినిమం 1.5 సంవత్సరం పడుతుంది. 150 కేసులు ఉన్నాయి నీ మీద. పోలీసు వాళ్ళని బతిమలాడుకుని బయటకు వచ్చావు, ఇంకెప్పుడు క్రైస్తవులు తప్పుగా మాట్లాడినని. బయటకు వచ్చాక పొట్ట కూటికి లేక తిండి దొరకదు కదా నీకు, బిచ్చగాడివి కదా నువ్వు. క్రైస్తవ్యం మీద రాలేకపోతే నీకు బువ దొరకదు, నీకు కూడు దొరకదు, నీకు పోషణ ఉండదు నీకు. అందుకు మరలా మొదలు పెట్టావు క్రైస్తవ్యాన్ని తీర్చడం. ఒక్కడిని చూపించరా పిలకదాసు? బైబిల్ పట్టుకుని ఒక్కడు వ్యభిచారిగా మారినట్టు చూపించగలవా? చూపించలేవు, నీ వల్ల కాదు, నీ తరం కాదు. నోరుంది కదా ఇష్టమొచ్చిన మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి, గుర్తుపెట్టుకో. అర్థమైంది అనుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ.